వెల్కమ్ టు మై ఛానల్ నాయుడు గారి ఇంటి భోజనం. టుడేస్ రెసిపీ టొమాటో రసం, టొమాటో చారు అని కూడా అంటారు. దీనికోసం ముందుగా నేను ఒక 3 టొమాటోల్ని ఒక గిన్నెలోకి వాటర్ యాడ్ చేసుకొని బాయిల్ చేసుకుంటున్నాను. టొమాటోల్ని శుభ్రంగా వాష్ చేసుకొని పైన నేను చూపించిన విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల టొమాటో తొందరగా కుక్ అవుతుంది అండ్ పీల్ చేసుకొని చేసుకోవాలనుకునే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. సో నేను ఇలా చూపించినట్టుగా మీరు ఘాట్లు పెట్టేసుకొని టొమాటోల్ని బాయిల్ చేసుకోండి. సో చూసారు కదా, టొమాటోలు పైన తొక్కంతా విడిపోయింది. ఏదైనా ఒక షార్ప్ ఆబ్జెక్ట్ తీసుకొని ఇలా పోక్ చేశారంటే మీకు తెలిసిపోతుంది టొమాటో లోపల వరకు కుక్ అవ్వాలి. సో అయిపోయింది. దీన్ని పక్కకు తీసి పెట్టుకొని చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత దీన్ని బ్లెండ్ చేసుకోవాలి. మీన్వైల్ నేను రసంలోకి మసాలా రెడీ చేసుకుంటున్నాను. దీనికోసం ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, ఒక 1/2 స్పూన్ మిరియాలు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని కచ్చాపచ్చాగా దంపుకోవాలి. అంతే అండి, సింపుల్గా 3 ఇంగ్రీడియంట్స్తోని కారం, అంటే మన రసంలోకి సరిపడే కారం అండి. నేను కొంచెం ఎర్రకారం కూడా వేస్తాను, బట్ స్టిల్ కొంచెం నేను మిరియాల పొడి కూడా వేస్తున్నాను, లైక్ మిరియాల కారం కూడా వేస్తున్నాను. సో కచ్చా పచ్చగా చాలండి, మరి మెత్తగా దంపొద్దు, దంపితే టేస్ట్ బాగోదు. సో ఇలా కోర్స్గా కొంచెం ఏదన్నా ఒక కుందుతోని దంచుకొని పక్కకు పెట్టుకోండి. సో మీన్వైల్ నాకు ఆ టొమాటోలు చల్లారిపోయాయి. ముందుగా చల్లారి పెట్టుకున్న టొమాటోలకి ఆ కాడల దగ్గర భాగాన్ని తీసేసుకొని బ్లెండ్ చేసుకోండి. మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. చూసారు కదా, ఈ పేస్ట్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, మిరియాలు అండ్ జీలకర్ర మిశ్రమాన్ని దీంట్లోకి వేసుకొని ఒక 2 నిమిషాలు, ఒక 2 నుంచి 3 నిమిషాలు వేయించుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు పచ్చివాసన పోవాలి. ఇది కాసేపు వేగనిచ్చుకొని దీంట్లోకి టొమాటో ప్యూరీ యాడ్ చేసుకుంటాను. సో సన్న మంట మీద వేగనివ్వండి, లేకపోతే అడుగు పడుతుంది. చూసారు కదా, సన్నని సెగ మీద అలా ఫ్రై చేసుకొని ఒక 2 మినిట్స్ దీంట్లోకి ముందుగా చేసుకున్న టొమాటో పేస్ట్ని యాడ్ చేసుకుంటాను. అంతే అండి, సింపుల్గా అయిపోతుంది టొమాటో రసము. ఇది చక్కగా సి విటమిన్ ఉంటుంది. మంచిగా మీరు బ్యూటీ టిప్స్ ఫాలో అయ్యే వాళ్ళు చక్కగా గిన్నెలో పోసుకొని తాగేసేయచ్చండి. బోల్డ్ అంత సి విటమిన్ వస్తుంది. అండ్ నేను ఇక్కడ మీకు ఒకటి గమనిస్తే, నేను ఇక్కడ చింతపండు యాడ్ చేయట్లేదు. నేను ఇంకా టొమాటోలో ఉన్న పులుపుతోనే టొమాటో రసం చేస్తున్నాను. సో ఇక్కడ నేను ఒక 4కి సరిపడాలి కాబట్టి నేను దానికి తగ్గట్టుగా వాటర్ అడ్జస్ట్ చేసుకుంటాను. దీనిలోకి ఒక 1/2 స్పూను, ఒక 3/4 స్పూను, మీకు అంటే మీ చిన్న స్పూన్ అయితే ఒక 3/4 స్పూన్ వరకు వేసుకోవచ్చండి, లైక్ టీ స్పూను. ఒక 1/2 టీ స్పూన్ వరకేనేమో ఉప్పు వేసుకున్నాను. ఉప్పు ఆల్రెడీ నేను ఇందాక కొంచెం యాడ్ చేసుకున్నాను. సో నేను మళ్ళీ ఇక్కడ కొద్దిగా యాడ్ చేసుకొని టొమాటో రసాన్ని బాయిల్ అవనిస్తాను. బాగా హై ఫ్లేమ్ పెట్టేసుకొని బాయిల్ కానివ్వండి. ఇది ఒక పావు వంతన్నా తరగాలి. సో అంతసేపు వరకు దీన్ని బాయిల్ చేసుకోండి. చూసారు కదండి, బాయిల్ అయిపోయింది. సో మనము పోసిన వాటర్ ఒక పావు వంతు వరకు రెడ్యూస్ అయింది. సో ఇలా బాయిల్ అవ్వాలి. చక్కగా పొంగుకుంటా బాయిల్ అవుతుందండి. పొంగేటప్పుడు మీరు ఒకసారి గరిటెతో కలుపుకున్నారంటే కిందకి వెళ్ళిపోతుంది.
సో దాన్ని పక్కకు పెట్టేసుకొని దానిలోకి ఊరికైతే జస్ట్ పోపు పెట్టుకుంటున్నాను. 1 స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు చిటపటలాడడానికి కాను దీంట్లోకి ఆవాలు కొంచెం జీలకర్ర యాడ్ చేసుకొని కొద్దిగా ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, యాడ్ చేసేసుకొని పోపు పెట్టేసుకోవాలి. దీనిలోకి ఫైనల్గా కొద్దిగా ఇంగువ యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసేసుకొని ఇప్పుడు నేను ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాను కదా, దీంట్లో కొంచెం పసుపు కూడా యాడ్ చేశానండి. సో నేను ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న రసం ఉంది చూసారా, దాన్ని దీంట్లోకి ఫిల్టర్ చేసి యాడ్ చేసుకుంటాను. సో ఇక్కడ నేను జాలి గరిటె పెట్టుకుని ఆ రసాన్ని దీనిలోకి డైరెక్ట్గా వంపుతున్నాను. ఎందుకంటే నాకు డైరెక్ట్గా అలా తాగడం కూడా ఇష్టం అండి. సో నేను ఫిల్టర్ చేసుకుంటున్నాను. ఇలా వేసి ఫిల్టర్ చేసేసుకొని ఒక్కసారి గరిటెతో కనుక ప్రెస్ చేశారంటే ఏమైనా ఎక్సెస్ వాటర్ ఉంటే కిందకి వెళ్ళిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. అంతే అండి, సింపుల్గా అయిపోయే రసము చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. చూసారు కదా, ఇలా ప్రెస్ చేసేసుకొని జస్ట్ ఒక 2 మినిట్స్ స్టవ్ మీద ఉంచితే అయిపోతుంది. ఇలా తాగేసేయచ్చండి మీరు రసాన్ని కూడా డైరెక్ట్గా. చాలా రుచిగా ఉంటుంది. దీనిలోకి పైనుంచి కొత్తిమీర యాడ్ చేసేసుకుని చక్కగా వేడి వేడి అన్నంలో కాస్త రసం వేసుకొని కలుపుకొని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మీరు అలా కాకపోయినా సూప్ లాగా తాగాలన్నా కూడా కొంచెం బౌల్లో వేసేసుకొని తాగేసేయచ్చు. చూసారు కదా, నేను ఒక్క మసాలా బటన్ ఇచ్చాను, అంతే అయిపోయింది. చాలా టేస్టీగా ఉండే టొమాటో రసం రెడీ అయిపోయింది. మన తెలుగు వాడిక భాషలో టమాటా చారు అని కూడా అంటాం కదా. సో ఒక్కసారి ట్రై చేసి చూడండి. ప్లీజ్ డు సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై వీడియోస్.